ఈ పాలసీస్ అన్నీ కూడా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మనం చేసే పబ్లిక్ పాలసీస్ ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చడానికి ఉపయోగపడతాయి. ఆ రోజు ఒక్క ఐటీ పాలసీ ఇదే మరిగా డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టలేదు. ఆ రోజు పాలసీ ఇచ్చాం, ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం. అంతా వేకెంట్ ల్యాండ్ ఉండేది, గవర్నమెంట్ ల్యాండ్ ఉండేది, ఆ ల్యాండ్ అలాట్ చేశాం. వాళ్ళకి కావాల్సిన నీళ్ళన్నీ కూడా వాళ్ళ ఖర్చుతోనే మనం నీళ్ళన్నీ ఇచ్చాం. ఈరోజు ఒక్క ఐటీ పాలసీ భవిష్యత్తుని రూపురేఖలు మార్చే పరిస్థితి వచ్చింది. మన పిల్లలు ప్రపంచం అంతా వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఒక్క ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇక్కడ మన దగ్గర పుట్టిన మన పిల్లలు ఐటీ చదువుకొని అమెరికాకి వెళితే ఈరోజు వాళ్ళ తలసరి ఆదాయం 1,20,000 కోట్లు. అదే అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం 60,000 కోట్లు. అదే ఇక్కడుండే మనవాళ్ళ ఆదాయం $2,000. అక్కడ $1,20,000, ఇక్కడ 2,000 నుంచి $3,000. ఎంత వ్యత్యాసం ఉందో మనం చూస్తే, అవకాశాలు కల్పిస్తే అది సాధ్యం చేసే శక్తి మన యువతకు ఉంది. అలాంటి ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయగలిగితే మాత్రం ఇది సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ, నేను ఈ సెక్టర్సే కాకుండా టూరిజం కూడా భవిష్యత్తులో చాలా భవిష్యత్తు ఉంటుంది, ఉపాధి అవకాశాలు ఉంటాయి, ఎకానమీకి ఊతం ఇచ్చే అవకాశం ఉంది. తొందరలోనే అది కూడా తీసుకొస్తాం. ఇవే కాకుండా ఈ పాలసీస్ అన్ని తీసుకొచ్చినప్పుడు గౌరవ శాసనసభ్యుల్ని మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ప్రజా చైతన్యం తేవడం మీ బాధ్యత. మీరు ఎక్కడ కూడా ఫెసిలిటేటర్గా ఉండాలి తప్ప మనం దాన్ని అబ్స్ట్రక్ట్ చేసే పరిస్థితి వస్తే మాత్రం, లేకుంటే మనం కూడా పెత్తనం చేసే పరిస్థితి వస్తే మాత్రం పోయిన గవర్నమెంట్లో ఏం జరిగిందో అదే మన దగ్గర జరిగే పరిస్థితి వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరిని నేను కోరేది, మనం ఇండస్ట్రీని ప్రమోట్ చేద్దాం, ప్రోత్సహిద్దాం. వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడికక్కడ మీరు కూడా మీ ప్రాంతానికి ఉద్యోగాలు వచ్చినప్పుడు మనకు కూడా బాధ్యత ఉంది. వాళ్ళకు అండగా ఉండి వాళ్ళని ప్రమోట్ చేయగలిగితే ఇంకా నమ్మకం పెరిగి ఒకరిని చూస్తే ఇంకొక 10 మందికి వస్తారు. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసే పని ఏ విధంగా 10 మందికి తెలుస్తుంది. దాంట్లో ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చి కానీ పాజిటివ్గా మాట్లాడితే 10 మంది కమ్ముకొని వస్తారు. అప్పుడే ఒక ఎన్విరాన్మెంట్ తయారవుతుంది. ఇప్పుడిప్పుడే అందరూ వచ్చే అవకాశం ఉంది. ఇది రావాలంటే ఇలాంటి పాలసీస్ రావాలి. ఆ పాలసీస్ అని మీరు చూశారు. మీరు మళ్ళీ మళ్ళీ కొంచెం అధ్యయనం చేయండి, మీరు చర్చించండి. మీరు ఏ విధంగా మీ నియోజకవర్గంలో ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయగలిగితే అది శాశ్వతంగా ఒక రిఫర్మేషన్ వస్తుంది. దీనికి మీరందరూ దోహదం చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఈ సెషన్లోనే ఇంకా కొన్ని పాలసీలు వస్తాయి. ఆ పాలసీలన్నీ కూడా మేము ముందర పెడతాం. నేను మిమ్మల్ని సెన్సిటైజ్ చేయడమే కాకుండా, మిమ్మల్ని చైతన్యవంతం చేయడమే కాకుండా, ప్రజా చైతన్యానికి కూడా ఇది అవసరం. దేనికోసం చేస్తున్నాం, ఆ పర్పస్ సర్వ్ కావాలంటే మనం పదే పదే వీటిపైన చర్చ చేయాలి, ప్రజలకి చెప్పాలి. ఎవరికైతే ఉత్సాహం ఉండే యువతకి నేను ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడిని, ఫస్ట్ ఐటీ ప్రొఫెషనల్స్ అయినప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు నేను చెప్పింది, మీరు ఉద్యోగాలు చేయడం కాదు, జాబ్ వర్క్ చేయడం కాదు, ప్రోడక్ట్స్ని ఇన్నోవేట్ చేయండి, ఎక్కువ డబ్బులు వస్తుందని. ఆ తర్వాత నేను చెప్పేవాడిని, మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని, అంటే మీరే పరిశ్రమలు పెట్టాలని. దానివల్ల మళ్ళీ మన వాళ్ళు కొంతమంది ఆలోచించి ఈరోజు పరిశ్రమలు పెట్టడం కానీ, వ్యాపారాలు చేయడం కానీ, స్టార్టప్ కంపెనీలు కానీ చేసే పరిస్థితికి వచ్చారు. మన యూత్లో కూడా చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు. మొన్న నేను డ్రోన్ కాన్ఫరెన్స్లో చూశాను. 10th క్లాస్ చదువుకునే పిల్లలు యూస్ కేసెస్ తయారు చేసే పరిస్థితి వచ్చారు డ్రోన్ ఉపయోగించి. అంటే కామన్ సెన్స్ అబెండెంట్గా ఉంది, తెలివితేటలు ఉన్నాయి. ఈరోజు మనం అంతా ఇన్నోవేషన్స్ ప్రపంచం మొత్తం తయారైనట్టు చూస్తే యూనివర్సిటీలో పిహెచ్డీలు చేసిన వాళ్ళే కాదు, లేకుంటే యూనివర్సిటీ అయిన వాళ్ళే కాదు, మామూలు వ్యక్తులు కూడా ఎక్స్ట్రాడినరీగా చేయగలిగారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మరొక్కసారి మీ ద్వారా
ఈ రాష్ట్రంలో ఉండే యువతకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలి. దానికి మీరు దోహదం చేయండి, మీరు సంకల్పం చేయండి. మీ సంకల్పానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి అన్ని విధాలా సహకరిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీకు మొట్టమొదటిసారిగా మరొకసారి నమస్కారాలు. థ్యాంక్ యూ.